పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. టీడీపీ నేతల హత్యల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. సరెండర్ కావాలంటూ కూడా గడువు కావాలని కోరిన పిన్నెల్లి లాయర్లను వేసిన పిటిషన్ను కూడా తోసిపుచ్చింది. ఇక సరెండర్ కావడానికి 2 వారాల గడువు అయితే ఇచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు. ఇక ఈ విధంగా కూడా పిన్నెల్లి సోదరులు పిటిషన్ విషయంలో కూడా గడువు కావాలనైతే పిన్నెల్లి లాయర్లు కోరటం, ఇక సరెండర్ కావాలి అంటూ కావటానికి 2 వారాలు గడువు ఇచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్లోనైతే పిన్నెల్లి సోదరులకైతే సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. 2 వారాల్లో లొంగిపోవాలంటూ కూడా వారికి ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టు తీర్పునైతే ఇచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, 2 వారాల్లోగా సరెండర్ కావాలంటూ కూడా పిన్నెల్లి సోదరులని ఇటు సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అసలు ఎటువంటి వాదనలు జరిగాయి? శ్రీ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు సోదరులు హత్య అయితే మే 24 అయితే జరిగింది. ఈ సంచలన కేసులు అయితే కొంత తాజా పరిణామాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6 గా, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి A7 గా అయితే దరఖాస్తు అయితే చేశారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఈ కేసు విచారణ సమయంలో పిన్నెల్లి సోదరులు గత 2 సార్లు బెయిల్ పొందిన సమాచారం అయితే మనకైతే ఉంది. ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాచర్ల ప్రాంతంలో రాజకీయ సామాజిక కార్యక్రమంలో పాల్గొంటూ చురుగ్గా అయితే కనిపించారు. ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాత్రం విచారణ కోసం 2 సార్లు మాత్రమే మాచర్లకి అయితే వచ్చారు. మరోసారి కుదిపేసిన పల్నాడు అయితే ఈ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో అయితే పల్నాడు జిల్లాలో రాజకీయ వాతావరణం అయితే వేడెక్కింది. ఈ కేసులో పోలీసులు తదుపరి చర్యలు కూడా అయితే చేపట్టారు. అయితే కోర్టు అయితే మాత్రం పిన్నెల్లి సోదరులు మాత్రం లొంగిపోవాలి మీరు అని అయితే వాదనలు అయితే వినిపించారు. అయితే వారి లాయర్లు అయితే 2 వారాలు పోలీసు ఎదుట లొంగిపోవడానికైతే ఆదేశం కూడా ఇచ్చారు. బెయిల్ అయితే రద్దయింది రేణుశ్రీ. అయితే ఇక 2 వారాల్లోగా లొంగిపోవాలంటూ కూడా సుప్రీం అయితే ఇప్పుడు ఆదేశించడం జరిగింది. దీని తరపున అసలు పిన్నెల్లి లాయర్లు కానీ వీళ్ళు అసలు ఏం వాదనలు వినిపించారు అక్కడ? అసలు కోర్టులో కీలక ఆదేశాలు ఏంటంటే పిన్నెల్లి సోదరులు 2 వారాల్లో పోలీసు ఎదుట లొంగిపోవాలి. విచారణ సాగుతున్న నేపథ్యంలో బెయిల్ కు సంబంధించి నిందితులు 2 సార్లు బెయిల్ పొందారు. అయినా కానీ ఈ కేసు విచారణ సమయంలో పిన్నెల్లి సోదరులు గతంలో 2 సార్లు బెయిల్ పొందినట్టు సమాచారం. కానీ ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే ఈ హత్యకు సంబంధించి పిన్నెల్లి సోదరులు ఇంతకు ముందు కూడా నవంబర్ 3వ తారీఖున కూడా ఒకసారి విచారణకైతే వచ్చింది. ఆ విచారణకు వచ్చినప్పుడు కూడా ఆ కేసు అనేది మళ్ళీ వాయిదా పడింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఇరువాదనలు విన్న తర్వాత, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇరువాదనలు విన్న తర్వాత మాత్రం ఇంకా పోలీసులు ఎదుట మాత్రం లొంగిపోవాల్సిందే అని అయితే కోర్టు అయితే ఒక కీలక ఆదేశం అయితే జారీ చేసింది. దీనివల్ల కూడా పల్నాడులో రాజకీయం కొంత వేడెక్కింది. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు దీని గురించే మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మాచర్లలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఉన్నారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు పోలీసులు ఎదుట లొంగిపోవడం వల్ల కొంత క్యాడర్ కూడా కొంత ఇబ్బంది పడే కార్యక్రమం కూడా అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే ఇరువాదనలు కూడా పూర్తయిన తర్వాత కోర్టు అనేది ఈ ఆదేశాలు అయితే జారీ చేసింది రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక పిన్నెల్లి సోదరులకైతే 2 వారాల్లోగా కోర్టులో 2 వారాల్లోగా లొంగిపోవాలంటూ కూడా ఇప్పుడైతే సుప్రీంకోర్టు 2 వారాల గడువు అయితే ఇవ్వటం జరిగింది. ఇక పిన్నెల్లి లాయర్లు కూడా ఎప్పుడైతే సరెండర్ కావటానికి ఇటు కోర్టులో కోరటం జరిగిందో, సరెండర్ కావటానికి కోర్టు ఆదేశించినప్పుడు తమకి కొంత గడువు కావాలంటూ కూడా పిన్నెల్లి లాయర్లు కూడా కోరారు. ఇక పిన్నెల్లి సోదరులకైతే సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. టీడీపీ నేతల హత్యల కేసులో ముందస్తుగానైతే వేసినటువంటి బెయిల్ పిటిషన్ తమకి ముందుగానే అరెస్ట్ చేయకముందరే బెయిల్ కావాలంటూ కూడా ఈ బెయిల్ పిటిషన్ వేయటం జరిగింది. అయితే ఈ బెయిల్ పిటిషన్ అంశంలో కూడా ఇప్పుడు వీరందరూ కూడా పిన్నెల్లి సోదరులకైతే ఊరట దక్కలేదు. ఏదైతే జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది. సరెండర్ కావటానికి గడువు కావాలని కూడా పిన్నెల్లి లాయర్లు కోరటం, ఇక సరెండర్ కావటానికి 2 వారాల గడువు అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది. ఇక పల్నాడు జంట హత్యల కేసులోనే పిన్నెల్లి సోదరులు మధ్యంతర బెయిల్ కోరారు. ఆ మధ్యంతర బెయిల్ కూడా రద్దు చేశారు.
పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన 2 పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. హత్య కేసులో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్కు అర్హత లేదని కూడా జస్టిస్ సందీప్ మెహతా తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా జస్టిస్ విక్రమ్నాథ్ ఎత్తివేయడం జరిగింది. జస్టిస్ సందీప్ మెహతా వీళ్ళిద్దరూ కూడా విచారణ జరిపిన తర్వాత కూడా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేశారు. ఇక విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినా కానీ సహకరించలేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఇక వెంటనే అరెస్టుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని కూడా ధర్మాసనం అంది. లొంగిపోవటానికి 2 వారాల సమయం ఇవ్వాలని కూడా పిన్నెల్లి సోదరుల తరపున న్యాయవాదులు పేర్కొనడం జరిగింది. ఇక ముందస్తు బెయిల్ విషయంలో కూడా సమయం ఎలా ఇస్తారని వ్యాఖ్యానించారు జస్టిస్ సందీప్ మెహతా. కేసు దర్యాప్తులో పోలీసుల నుంచి నిందితులకు కూడా పూర్తి సహకారం అందుతుందని ధర్మాసనం పేర్కొంది. ఇక ఈ వ్యవహారంలో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరి అని ధర్మాసనం పేర్కొన్నది. సెక్షన్ 161 కేసు కింద కూడా 161 సెక్షన్ కింద కూడా ఇప్పుడు డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని కూడా ప్రభుత్వాన్ని జస్టిస్ సందీప్ మెహతా అయితే ప్రశ్నించారు. ఇక ఈ విధంగా కూడా పిన్నెల్లి సోదరులు ఏదైతే పల్నాడు జంట హత్యల కేసులో కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారో ఈ పిన్నెల్లి సోదరుల అంశంలో కూడా ఇవాళ కోర్టులో వాదోపవాదాలు జరిగిన తరువాత ఇక ముందస్తు బెయిల్కి కానీ వీటన్నిటి కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు. ముందస్తు బెయిల్కి నిరాకరించిన తర్వాత ఇక వీరిద్దరి తరపున ఈ పిన్నెల్లి సోదరుల తరపున లాయర్లు లొంగిపోవటానికి కొంత గడువు కావాలని అడిగారు. ఇంకా 2 వారాల గడువు కూడా ఇచ్చి 2 వారాల్లోగా లొంగిపోవాలి అని చెప్పి కూడా కోర్టు ఆదేశం ఇచ్చింది.